Dear students, we are learning integrations chapter, mathematics 2B, intermediate second year, integrations chapter. So exercise 6D, third bit is very important in intermediate public examinations. So maximum many times we are getting 7 marks question from this bit. Okay, so in this bit we have 20 problems. So in this video I am going to explain half of the problems. In the next video I will explain remaining problems. Okay, రైట్. సో సేమ్ కేటగిరీ ఉన్నాయన్నీ ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం నంబరింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కదా, నెక్స్ట్ ఈ ఫస్ట్ మనకి ఉన్నాయి కదా ఒక 4-5 మోడల్స్ ఉన్నాయి కదా, 4 మోడల్స్ అనుకోండి. సో ఒక్కొక్క మోడల్ని ఒక దగ్గర కవర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇదేంటి px ప్లస్ క్యూ అంటే న్యూమరేటర్లో ఒకటి లీనియర్ ఒకటి క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ఏ మెథడ్ ఫాలో కావాలి, ఏం చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఈ బిట్లో ఉన్నాయి కొన్ని, అవన్నీ ఒక దగ్గర చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ మోడల్ ఇంకో దగ్గర, అట్లా చేసుకుంటూ వెళ్దాం. మొత్తానికైతే 20 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము పేపర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్వి పిల్లలు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు ఏంటనేది మాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఏ స్టెప్స్ని ఆ స్ట్రక్ అయ్యే స్టెప్ని ఒక 2-3 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దానికి ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది హింట్స్ కూడా ఇస్తాను. సో అందుకనే ప్రతి స్టెప్ని క్లియర్గా వినండి, ఫాలో అవ్వండి. ఓకే, సో 2-3 టైమ్స్ వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా. ఓకే, రైట్. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అవసరమైతే ఒక మెథడ్ విన్న తర్వాత, ఇప్పుడు ఇలాంటి మెథడ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్తున్నాను కదా, ఒక మెథడ్ విన్న తర్వాత ఆ ప్రాబ్లం చేసిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాస్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఓకే, సో ఎక్కడైనా మీరు స్ట్రక్ అయితే నా వీడియో చూసి నేర్చుకోండి. ఓకేనా, తర్వాత మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఒకసారి వినండి. ఓకే, అలా ఫాలో అవుతూ ఈ థర్డ్ బిట్ నేర్చుకోండి. ఈ 20 ప్రాబ్లమ్స్లో ఒక 10-15 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అంటే అలాంటివి ఎక్కువ రిపీట్ అయ్యేటి. ఓకే, సో వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ప్రాబ్లం మనకు వచ్చిందంటే అసలు మీరు దాన్ని మార్క్ పోకూడదు, 7 మార్క్స్లో ½ మార్క్ కూడా పోకూడదు, అట్లా ప్రయత్నించండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం, integration x plus 1 by square root of x square minus x plus 1 dx. So this is numerator is linear and px plus q, denominator we have square root of ax square plus bx plus c form లో ఉంది. సో అలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి, మనకి హింట్ ఏంటండి, px plus q is equal to a into derivative of denominator, that is ax square plus bx plus c plus b. సో ఈ ఫార్మాట్లో మనం రాసుకోవాలి. మరి ఇప్పుడు లీనియర్ ఏంటి చెప్పండి, న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ టర్మ్, దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి. సో ఫస్ట్ ఇలా రాసుకోవాలి. రాసుకున్నాక దాన్ని సింప్లిఫై చేసి ఏబీలను ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. So x plus 1 is equal to a into, what is the derivative of x square to x minus derivative of x 1 derivative 0 plus b constant. Okay, let it be equation number 1. Okay, then 1 and bettandi. Now we have to solve the values of a and b. So x plus 1 is equal to a into 2x 2ax, a into minus 1 minus a plus b. Now compare x coefficients. Here x coefficient is 1, here x coefficient is 2a. So by doing cross rearranging the terms, we will get a is equal to 1 by 2. Now compare constants. Here constant is minus a plus b. In the left side we have 1. Now already we got the value of a, that is 1 by 2. Substitute here, minus 1 by 2 plus b is equal to 1. b is equal to minus 1 by 2, bring to right side, that is plus 1 by 2. ఇలాంటి చిన్నవి కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఓకే, సో b వాల్యూ హౌ మచ్, 3/2. నౌ సబ్స్టిట్యూట్ a and b in 1. From 1, what is x plus 1 is equal to a 1/2 into 2x minus 1 plus b 3/2. So this is x plus 1. Okay, now substitute x plus 1 in the question.
what is our question? Integration x plus 1 by under root of x square minus x plus 1 dx which is equal to, what is x plus 1? ఇప్పుడు మీరు LCM చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, దీన్ని 2 LCM అవుతుంది, 2x minus 1 plus 3, 3 minus 1 2 అవుతుంది, 2x plus 2 by 2, 2 to cancel, again we will get x plus 1 only. Okay, right. Now substitute 1 by 2 into 2x minus 1 plus 3 by 2 by under root of x square minus x plus 1 into dx. Okay, so first important, ఈ మోడల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? px plus qని a into derivative of denominator, that is ax square plus bx plus c plus b గా రాసుకొని a b వాల్యూని ఎస్టిమేట్ చేసి వాటి న్యూమరేటర్ని ఇలా చేంజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, దిస్ కన్వర్షన్. నౌ ఇప్పుడు స్ప్లిట్ చేయండి. ఇంకా దిస్ ఈజ్ 1/2 into this term by this term, 1/2 into integration 2x minus 1 by under root of x square minus x plus 1 dx plus ఇక్కడ 3/2 కాన్స్టెంట్, 3/2 by this one అంటే 1, 3/2 బయటికి తీసుకొచ్చిన అక్కడ 1 ఉంటుంది, x square minus x plus 1 into dx. నా LCM చేస్తే మళ్ళీ అదే వస్తుంది పైనది. ఓకే, లీవ్ ఇట్. దిస్ ఈజ్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, x స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ x డెరివేటివ్ -1, 1 డెరివేటివ్ 0 అలా అయ్యేలానే మనం చేసాం. a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అలా అయ్యేలా మనం ఎక్స్పాండ్ చేసాం. ఓకేనా, రైట్. నౌ is there any formula? Yes, we have the formula, that is integration f dash x by square root of f of x is equal to 2 root f of x plus c. So this దీని పని అయిపోయింది. ఇది కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. న్యూమరేటర్లో కాన్స్టెంట్, డినామినేటర్లో క్వాలిటీకి ఉన్నప్పుడు ఏం చేయాలి? కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ చేయాలి. ఓకే, సో కన్వర్ట్ ట్రై చేద్దాం. ఓకే, సో ఇది కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్కి మారిస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, సెకండ్ minus 2 into x into 1/2, y means 2 cancel, we will get minus x, a square minus 2 into a into దేంతో మల్టిప్లై చేస్తే అక్కడ టర్మ్ వస్తుంది చూడాలి. 2 into a into దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ టర్మ్ వస్తుంది 2, 1/2, 2 క్యాన్సిల్ వస్తుంది. అది a స్క్వేర్ మైనస్ 2ab అయిపోయింది, ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ b 1/2 స్క్వేర్ కదా, 1/2 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్, ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ట్రా ప్లస్ 1. నౌ వాట్ ఈస్ దిస్? x minus 1/2 whole square. Now this is 1 minus 1 square 1, 2 square 4. చాలామంది ఏం చేస్తున్నారంటే 1 minus 1/2 చేసేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ 1/2. Now 1 minus 1/4 is nothing but 4 minus 1/4, that is 3/4, which can be written as plus root 3/2 whole square. Plus root 3/2. 3/4 can be written as root 3/2 whole square. So x minus 1/2 whole square plus root 3/2 whole square is the form of x square minus x plus 1 యొక్క completing square form. Okay, now conversion completed. Now substitute. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటిగ్రేషన్. సార్ ఇది ఎక్కడ రాయాలి అంటే ఒకటి వస్తాయి కదా, పక్కన రాయండి, పక్కన సిన్స్ అని పెట్టి రాయండి మీ నోట్బుక్లో. సో 2x minus 1 by under root of x square minus x plus 1 dx plus 3/2 1 by under root of this one x minus 1/2 whole square plus root 3/2 whole square dx. Now apply the formula. Since అని పెట్టి రాయాలి ఫార్ములాస్. నేను ఇక్కడ నాకు ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, ఇటు సైడ్ రాస్తున్నాను. One formula is f dash x by root f of x dx which is equal to 2 root f of x plus c. And one more formula, integration 1 by under root of x square plus a square dx is equal to sin h inverse of x by a plus c. Okay, ఈ రెండు formulas we have to use these two formulas
1/2 ఎగ్జాక్ట్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్. అలా మీకు చేయడం ఇష్టం లేదనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో, సో లెట్ us substitute this one with t. Okay, direct formula I am writing, that is 2 root f of x. F of x means x square minus x plus 1, okay, plus 3/2 into 1 by under root of a square plus x square dx. formula ఏమన్నాను, sin h inverse of x by a. sin h inverse of what is x? x minus 1/2. what is a? root 3/2 plus c. inner term x minus 1/2 is the innermost term, then derivative into 1, so we can write 1 in denominator, no problem. 2 cancel. what is the answer? under root of x square minus x plus 1 plus 3/2 sin h inverse of 2 LCM కదా, పైన ఏముంటుంది 2x minus 1, 2 cancel అయిపోతాయి by root 3. 2x minus 1/2 by 2 by root 3/2 become 2 by root 3. 2 gets cancelled, we will get this one. So this is the answer. Conclusion రాయండి, క్వశ్చన్ రాయండి, లాస్ట్కి ఈజ్ ఈక్వల్ టు బట్టి ఆన్సర్ రాయండి, దెన్ యూ విల్ గెట్ 7 మార్క్స్ కంపల్సరీ. ఓకే రైట్. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసి ఇలానే సాల్వ్ చేయాలి, ఇలానే ప్రజెంట్ చేయాలి. ప్రజెంటేషన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ 6x plus 5 into under root of 6 minus 2x square plus x dx. This is also repeated many times, but somewhat difficult. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఓకే. ఎందుకంటే ఇందులో 2-3 ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ప్లస్ ఫార్ములాస్ కూడా కొంచెం డిఫరెంట్ ఫార్ములాస్ అప్లై చేయాలి కాబట్టి. ఓకే రైట్. So it is also in the form of integration px plus q into under root of ax square plus bx plus c dx. So px plus q is equal to a into derivative of ax square plus bx plus c plus b. ఆ ఫార్ములా అప్లై చేయాలి. Now 6x plus 5 is equal to a into derivative of 6 minus 2x square plus x ప్లస్ బి. ఓకే, సో ఫస్ట్ ఇది రాసుకొని ఏబీలను సాల్వ్ చేయాలి. ఓకే, ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు చేసాం ప్రాబ్లంలో, సేమ్ అలాగే సాల్వ్ చేయాలి. ఏ ఇంటూ వాట్ ఈస్ ద డెరివేటివ్? 0, 6 డెరివేటివ్ 0 మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1. So 6x plus 5 is equal to a into minus 4x plus 1 plus b. Equation number 1. Okay, now multiply it. Minus 4ax plus a plus b. Now comparing x coefficients, that is minus 4a is equal to 6, a is equal to 6 by minus 4, which is equal to minus 3/2. Next, a plus b is equal to how much? A plus b is equal to 5, constant. Now substitute a value here, that is minus 3/2 plus b is equal to 5. b is equal to 5 plus 3/2. 2 LCM to 5 is 10 plus 3. b is equal to 13/2. So now we got a is equal to how much? Minus 3/2. and b is equal to 13/2. After substituting this in 1, we will get 6x plus 5 is equal to a minus 3/2 into minus 4x plus 1 plus what is the value of b? 13/2. ఓకే, ఈ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా మారిపోతుంది. దీన్ని ఒకసారి పక్కన ఉంచండి. ఓకే, దీంతో పాటు ఇంకో పని కూడా ఇప్పుడే చేసేస్తున్నాను నేను, మనకు అవసరం ఉంటుంది. అది ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో స్క్వేర్ ఫామ్కి మార్చడం. సో ఏదది? ఇది 6 minus 2x square ప్లస్ ఎక్స్ని కంప్లీటింగ్ స్క్వేర్ ఫామ్కి మారిస్తే మనకు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, కంప్లీటింగ్ స్క్వేర్ ఫామ్కి మార్చాలంటే ఏం చేయాలి? సార్ ఏం చెప్పారు? ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంటే అది కామన్ తీయాలన్నారు.
ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ముందు ఏముందన్నారు -2, -2 టేకింగ్ యాజ్ కామన్, దెన్ వాట్ ఈస్ రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్లో -2 లేదు కదా, డినామినేటర్కి వచ్చేస్తుంది -x/2, ఇందులో -2 కామన్ ఇస్తే -3. లెటర్ చెక్, మల్టిప్లై చేసి చెక్ చేయండి. -2 into x square, -2x square, minus into minus plus 2 cancel, x -2 into -3 plus 6, finish. Now -2 into దీన్ని ఎలా రాయాలి, x square -2 into x into ఇక్కడ నంబర్, ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఓకే, సో ఏ నంబర్ వేస్తే ఇది వస్తుందో చూసుకోవాలి. దట్ ఈజ్ 1/4, 2 1s 2 2s, -x/2 వచ్చేస్తుంది. అది వచ్చేలా ప్రాక్టీస్ చేయండి. 1/4 స్క్వేర్ యాడింగ్ a స్క్వేర్ -2ab అయిపోయింది కదా, ప్లస్ b స్క్వేర్ -b స్క్వేర్ -3. ఓకే, నా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, a square -2ab plus b square, that is a minus b whole square. Here what is remaining, -1/16 -3, 16 LCM -1 48, 6 3 3 the 48, which is equal to -49/16. -49 can be written as 7 square 4 16 4 square, that is 7/4 square -7/4 whole square. Okay, now only minus inside multiply and ఏమవుతుంది అప్పుడు అది 2 into 7/4 whole square minus into this one minus of x minus 1/4 whole square. So therefore అవి మనకి ఏమేమి వచ్చినాయో, ఓకే 6 ఓకే మనకి ఇది అవసరం కదా, దీన్ని ఇక్కడ పైన రాస్తున్నాను. therefore 6 - 2x square plus x is equal to what we got now, that is 2 into what, 7/4 whole square minus of x minus 1/4 whole square. ఓకే, సో దీన్ని స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే ఇది వచ్చింది, నెక్స్ట్ ఏబీలలో రాసుకుంటే ఇది వచ్చింది. ఈ రెండింటిని దీన్ని కూడా పక్కన రాస్తున్నాను. సో what we got, 6x plus 5 is equal to -3/2 into -4x plus 1 plus 13/2. okay, substitution finished. Now we will solve the problem. Now actual problem started. okay, సో దానికి ఏం కావాలో ఆ మోడల్కి మార్చాము, అందులో కంప్లీటింగ్ స్క్వేర్కి కూడా మార్చేసాము. ఓకే, నౌ లెట్ us see what happens, which is equal to integration. what is 6x plus 5? 6x plus 5 is this one. okay, I'll write it, -3/2 into 4x minus 4x plus 1 plus 13/2, write in one bracket, under root of √6 minus 2x square plus x into dx. ఓకే, నౌ ఏం చేయాలి, ఓకే, సో దీనిలో ఈ ఫస్ట్ టర్మ్ని దీంతో, సెకండ్ టర్మ్ దాంతో మల్టిప్లై చేయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్ అంటే -3/2 into -4x plus 1 into square root of 6 minus 2x square plus x into dx, ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి, నెక్స్ట్ ఇది 13/2 under root of 6 minus 2x square plus x into dx. ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, -3/2 ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, రైట్ అవుట్ సైడ్ ఇంటూ ఇంటిగ్రేషన్. సో ఇది స్క్వేర్ రూట్లో ఉంది, దీని డెరివేటివ్ ఇమ్మీడియట్గా ఇది కదా, డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దిస్ వన్. సో దీన్ని ఏం రాస్తున్నానంటే 6 minus 2x square plus x whole power 1/2 into -4x plus 1 into dx. ఓకే, సో ఇది చూడడానికి ఎలా ఉంది, f of x whole power n, immediately we have f dash x, దీని డెరివేటివ్ పక్కన ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఇంటిగ్రేషన్ f to the power of nx into f dash x dx is equal to
f to the power of n plus 1 by n plus 1. ఓకే, సో ఆ ఫార్ములా దానికి అప్లై చేయాలి, సరిపోతుంది. నౌ నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ 13/2 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్ under root of 6 minus 2x square, go this one, okay, square 2 into 7/4 whole square minus of x minus 1/4 whole square into dx. ఈ రూట్ 2 ఉంది కదా, రూట్ 2ని బయట రాసేసేయండి ఒక స్టెప్లో. -3/2. ఓకే, దీనికి ఫార్ములా ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రాస్తున్నాను, ఇక్కడ ఫార్ములాస్ పక్కన రాస్తున్నాను ఇవన్నీ. ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ f power nx into f dash x dx is equal to f power n plus 1x by n plus 1 plus c. ఓకే, ఇది దీని ఫార్ములా f power nx into f dash x. దీనికి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసారంటే క్లోజ్ చేయాలి. ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ కాన్స్టెంట్ a square minus x square ఫార్ములా, a square minus x square dx ఫార్ములా ఏంటిదండి, x/2 into under root of a square minus x square plus a square by 2 into sin inverse of x by a plus c. So these two formulas apply here. Okay, -3/2 into f power nx, 6 minus 2x square plus x power n ఉంది, నెక్స్ట్ ఇమీడియట్లీ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ ఉంది కదా, f dash x ఉంది, కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ 6 minus 2x square plus x whole power 1/2 plus 1/2 plus 1. Here 13/2, here root 2 into టోటల్ టర్మ్ ఉంది కదా, సో ఇది root 2 బయట రాసేయండి, అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకే రాద్దాం, అండర్ రూట్ ఆఫ్ 7/4 whole square minus x minus 1/4 whole square dx. ఓకే, దిస్ ఈజ్ రూట్ 2ని బయట రాసిన తర్వాత దట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ a square minus x square dx కదా. నౌ అప్లై ది ఫార్ములా, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, -3/2 6 minus 2x square plus x power 3/2, 1/2 plus 1 అంటే 3/2 by 3/2. So this 3/2 will gets cancel, plus 13 root 2/2 into ఫార్ములా అప్లై చేయండి కేర్ఫుల్గా. x అంటే ఏంటి, x minus 1/4 by 2 under root of a square, that is 7/4 whole square minus x minus 1/4 whole square. ఓకే, నెక్స్ట్ ప్లస్ a square అంటే ఎంత, 7/4 whole square by 2 into sin inverse of x by a. x అంటే ఏంటి, x minus 1/4 by a అంటే ఏంటి, 7/4. ఓకే, సో ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, ఇగో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది, అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అయింది. ఓకే, సో ఇన్నర్ టర్మ్ డివైడెడ్ బై, ఇన్నర్ టర్మ్ ఏంటి, x minus 1/4, దాని డెరివేటివ్ ఎంత, 1 డివైడెడ్ బై 1, నో ప్రాబ్లం, నో నీడ్ టు రైట్ అగైన్. ఓకే, సో హియర్ integration completed, so write integration constant. Now some 2 steps in simplification is also there, అందుకనే కొంచెం కేర్ఫుల్గా చేయాలని చెప్తున్నాను. Now which is equal to minus of 6 minus 2x square plus x whole to the power of 3/2. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేద్దాం, ప్లస్ 13/2, కేర్ఫుల్గా చూడండి, 13/2 ఏం చేస్తున్నానో చూడండి, ఇంటూ 1/2 ఇది ఏం 13/2 ఇక్కడ ఉంది, ఇది 1/2, ఇక్కడ 4 LCM చేస్తే ఏమవుతుంది, 4x minus 1/4, ఈ రూట్ 2ని దీని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, స్క్వేర్ రూట్ 2 అవుతుంది, రూట్ 2 ఇంటూ దిస్ 1, root 2 into
7/4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్. ఓకే, ఈ టర్మ్ వచ్చేస్తుంది, ఈ టర్మ్. ఓకే, సో ఈ √2ని లోపలికి మల్టిప్లై చేస్తే ఆ టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ 13/1 అంటే ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ 13/√2 × 2 దీనికి దీనికి రెండిటి యొక్క ఆస్తి కాబట్టి రెండిటికి ఇచ్చేసేయాలి. ఏదైనా ఒక్కదానికి ఇచ్చినాం అనుకోండి మన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి సో ఇది రెండింటిది కాబట్టి రెండింటికి మల్టిప్లై అయ్యాలి. ఒకదానికి ఆల్రెడీ మల్టిప్లై చేశాను, నెక్స్ట్ సెకండ్ దానికి మల్టిప్లై చేస్తున్నాను. ప్లస్ 13√2/2 ఇంటూ ఇక్కడ ఏముంది 1/2, దిస్ ఈజ్ 1/2 ఇంటూ 7² 49, 4² 16, 49/16 sin inverse of 4 LCM 4x - 1 by 7/4, 4 క్యాన్సిల్. ఓకే, ఇలాంటివి చాలాసార్లు చేసాం కదా. సో చాలాసార్లు చేసినప్పుడు ఏం చేయాలి, దాన్ని మీరే ఓన్గా చేసేసేయాలి. నౌ ఫైనల్ స్టెప్ -6 - 2x² plus x whole power 3/2 plus 13 into 4x minus 1 by 4 to the 8, 8 to the 16. So what is this? From here we can write it as under root of 6 minus 2x² plus x. This total term is 6 minus 2x² plus x. ఓకే, దాని సింప్లిఫికేషన్ అది కాబట్టి దాని ప్లేస్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ √2 1 ఈ 2 నేను రాసుకోవచ్చు, √2 × √2, 2ని √2 × √2 రాసుకుంటే ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. నౌ 13 × 49, హౌ మచ్ 49 × 13, 39 117, 13 4 52, ఓకే 63, 637. So 13 × 49 is plus 637 by 16 to the 32 ఇంటూ ఇక్కడ ఒక √2 ఉంది మర్చిపోయారు దాన్ని, 32 × √2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వాట్ ఈస్ రిమైనింగ్ ఫైనల్లీ 4x - 1 హియర్ బై 7 ప్లస్ c. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ ఆన్సర్ కనుక మీకు కనబడినట్లయితే మీకు 7 మార్క్స్ వచ్చినట్టే. ఓకే, సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీ. సో డూ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఆల్సో ఆఫ్ దిస్ టైప్, దట్ ఈస్ px plus q is equal to a into derivative of ax² plus bx plus c plus b. కేర్ఫుల్గా చేయాలి, చూడండి. సో సేమ్ ఇక్కడ ఇది px plus q మీన్స్ px ఉంది బట్ q లేదు, q0, బట్ we can do in the same way, that is linear is equal to a into derivative of 1 plus x minus x² plus b. Okay, now x is equal to a into 1 derivative 0, x derivative 1 minus 2x plus b. This is number 1. Now x is equal to a into 1a minus 2ax plus b. Now comparing, minus 2a is equal to 1, minus 2a is equal to 1, and here a is equal to minus 2. Bring to denominator, you will get a is equal to -1/2. Here what are the constant? A plus b is equal to there is no constant, so equate to 0, and b is equal to minus a, b is equal to minus of -1/2, b is equal to +1/2. So a -1/2, b 1/2, substitute these values in 1, you will get x is equal to what? -1/2 into 1 minus 2x plus 1/2. Okay, this is one thing. నెక్స్ట్ ఇందులో మనకి ఏం అవసరం ఉంటుంది, కంప్లీటింగ్ స్క్వేర్ అవసరం ఉంటుంది. సో తీసుకోండి, ఇది 1 + x - x². సార్ ఏమని చెప్పారు, x² ముందు ఏముంటుంది, కామన్ తీయమన్నారు. సో ఇలాంటివి చాలా చూసాం మనం. ఓకే, ఆ స్క్వేర్కి మార్చుకునే లాజిక్ని అబ్జర్వ్ చేయండి, ప్రతి ప్రాబ్లంలో కనబడుతుంది, అబ్జర్వ్ చేయండి. అది ఎలాంటి
పరిస్థితిలో మిస్టేక్ చేయకూడదు. సో మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ కదా -2 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే 1/2 2 క్యాన్సిల్ మనకి ఎక్స్ వస్తుంది ప్లస్ బి స్క్వేర్ 1/2 స్క్వేర్ -1/2 స్క్వేర్ -1 ఉంది. ఓకే, నౌ మైనస్ మర్చిపోకండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి ఎక్స్ -1/2 హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ -1/4, దిస్ ఈజ్ -1, 4 LCM -1 -4 that is -5/4 -5/4 అంటే √5/2 హోల్ స్క్వేర్ అంతే కదా, √5 స్క్వేర్ 2 స్క్వేర్ √5/2 హోల్ స్క్వేర్. ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈజ్ √5/2 హోల్ స్క్వేర్ minus into this one minus x minus 1/2 whole square. So this is the value of 1 plus x minus x square. ఓకే, సో ఇవి మనకి ప్రాబ్లం చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి తయారు చేసుకున్నాం, నా ప్రాబ్లంలో వేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇవి పక్కన రాస్తున్నాను ఎందుకంటే బోర్డ్ రబ్ చేస్తాను. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? x is equal to ఏమొచ్చింది -1/2 ఇంటూ 1 - 2x ప్లస్ 1/2 వచ్చింది. నెక్స్ట్ ఇది 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి గోట్ హియర్ √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో వీటిని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, now take this question which is equal to integration what is x ని ఎలా రాసుకోవాలి, బ్రాకెట్ రాస్తున్నాను -1/2 ఇంటూ 1 - 2x ప్లస్ 1/2 ఇంటూ √1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx దిస్ వన్. నౌ స్ప్లిట్ చేస్తే ఇదొకసారి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది ఇంటిగ్రేషన్ -1/2 ఇంటూ 1 - 2x ఇంటూ √1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx, దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్ అండ్ దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్ ప్లస్ ఇంటిగ్రేషన్ 1/2 ఇంటూ √1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇందాకట్లానే సేమ్ -1/2 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్, దీన్ని ఏం రాస్తున్నాను 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 into immediately we have the derivative of inner term, 1 derivative 0, x derivative 1 minus x derivative -2x. okay, in this one we have the formula that is integration f of x power n into f dash x dx. మీకు అది అబ్జర్వ్ చేయడం ఇబ్బంది అవుతే సబ్స్టిట్యూషన్ మెథడ్లో వేసుకోవచ్చు, 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకొని చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ హియర్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ వాట్ ఈస్ దిస్ వన్ 1 ప్లస్ ఎక్స్ that is √5/2 whole square minus of x minus 1/2 whole square into dx. ఓకే, సో ఇందులో ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలో ఇక్కడ రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ f power nx into f dash x dx is equal to f power n plus 1x by n plus 1 plus c. Integration √a square minus x square dx is equal to x/2 √a square minus x square plus a square by 2 sin inverse of x by a plus c. Okay, so these are the two formulas which we have used in previous problem also. అంటే ఇందాక ప్రాబ్లం ఈ ప్రాబ్లం రెండు సేమ్, ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకో ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ practice. Now apply first formula to this one, that is -1/2 into 1 plus x minus x square whole power 1/2 plus 1 by 1/2 plus 1 plus 1/2 into, okay, first x by 2, what is x? X minus 1/2 by 2 into √a square minus x square, that is √5/2 whole square minus x square. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ a square by 2, a square అంటే ఏంటి √5/2 whole square by 2 into
సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1/2 బై ఏ అంటే ఏంటి √5/2 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ సి. దిస్ ఈజ్ ఎక్స్ ఈ ఫార్ములాలో, దిస్ ఈజ్ ఏ. ఎక్స్ ప్లేస్లో ఎక్స్, ఏ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ 1/2ని రెండింటికి మల్టిప్లై చేద్దాం, సింప్లిఫై చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ 1 + x - x² హోల్ పవర్ 1/2 + 1 అంటే 3/2 బై 3/2. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఒక స్టెప్ కింద ఉంది కాబట్టి లేయచ్చు, లేదా 3/2 ఎండ్ అయ్యచ్చు, 2/3, 2 క్యాన్సిల్ అవుతుంది, అలా కూడా చేయొచ్చు. ప్లస్ ఇక్కడ చూడండి 1/2 రెండింటికి మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ ఒక 1/2 ఇది 1 అనుకోండి, 1/2 ఉంది. నెక్స్ట్ ఇందులో 2 LCM 2x - 1. ఓకే, ఇదేం రాసుకోవచ్చు, ఇది ఇక్కడ ఇది. సో ఇదేం రాయొచ్చు, దిస్ టర్మ్ కెన్ బి రిటన్ యాజ్ 1 + x - x². 1 + x - x². సో ఈ 1/2ని దీనికి మల్టిప్లై చేసినాం కదా, ఈ 1/2ని దీనికి కూడా మల్టిప్లై చేయాలి. ప్లస్ 1/2 ఇక్కడిది, ఇక్కడ కూడా 1/2 ఉంది, ఇంటూ √5² అంటే 5, 2² అంటే 4. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 LCM 2x - 1 బై √5/2 ప్లస్ సి. 2 క్యాన్సిల్. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను. The final answer is, which is equal to -1/3. 1/3 1 + x - x² whole power 3/2 plus 2x - 1 by 2 to the 4, 4 to the 8 under root of 1 + x - x². ఇక్కడ 5 × 1 × 1 that is okay 5 by 2 to the 4, 4 4 the 16 into sin inverse of అక్కడ ఏం మిగిలిపోయింది 2x - 1 by √5 plus c. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. కొంచెం కేర్ఫుల్గా చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, కొంచెం 2-3 టైమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఈ వీడియో మొత్తం ఇంపార్టెంట్ అండి 7 మార్క్స్కి. ఓకే, 11th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ 5 - x బై x - 2 dx. దీనికి కొంచెం ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇందాకడికంటే ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఇది కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్నే. ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే చూడండి కేర్ఫుల్గా, ఈ ఫార్ములో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ సేమ్ న్యూమరేటర్ని మల్టిప్లై డివైడ్ చేయండి. x - 2 × 5 - x dx. ఈ న్యూమరేటర్ ఏదైతే ఉందో 5 - xని మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటరు 5 - x × 5 - x 5 - x హోల్ స్క్వేర్. డినామినేటర్ ఏమవుతుంది, x × 5 5x, x × -x -x², -2 × 5 -10, -× ప్లస్ 2x. అన్ని టర్మ్స్ మల్టిప్లై చేసినాం కదా. ఓకే, నౌ ఇంటిగ్రేషన్ రూట్ 5 - x హోల్ స్క్వేర్కి రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది 5 - x. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - x², స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 5 - x. డినామినేటర్లో ఏముంటుంది 5x + 2x 7x -x² -10 dx. ఓకే, సో ఇప్పుడు ఇది చూడడానికి ఎలా కనబడుతుంది, ఇంటిగ్రేషన్ px + q by under root of ax² + bx + c. మళ్ళీ సేమ్ ఫార్మాట్. నౌ సేమ్ ప్రాసెస్. సో దట్ ఈస్ px + q, that is 5 - x is equal to a into derivative of denominator, that is 7x - x² -10 plus b. 5 - x is equal to a into then derivative 7x derivative 7 minus x² derivative -2x 10 derivative 0 plus b. 5 - x is equal to 7a minus 2ax plus b. 2a minus 1
minus 2a is equal to minus 1 x కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయడం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఏ వాల్యూ 1/2. ఓకే, నెక్స్ట్ 7a ప్లస్ b కేర్ఫుల్గా చేయాలి. 7a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో 7 into 1/2 7/2 plus b is equal to 5. Then b is equal to 5 minus 7/2. 2 LCM 10 minus 7/2, that is 3/2. So a value 1/2, b value 3/2. వీటిని రిలేషన్ 1లో పెట్టండి. పెడితే ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను అది 5 minus x is equal to a 1/2 into 7 minus 2x plus b how much 3/2. ఓకే, ఈ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదా దీనికి 2 నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏది అవసరం ఉంటుంది, కంప్లీటింగ్ స్క్వేర్ ఫామ్. దట్ ఈస్ ఈ రూట్లో ఉన్న టర్మ్ తీసుకోండి, 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10. ఇందులో మైనస్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 మైనస్ కామన్. ఎందుకు సార్ ఏమని చెప్పారు, ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంటుంది కామన్ తిన్నారు, మైనస్ కామన్. నౌ స్క్వేర్ ఫామ్కి కన్వర్ట్ చేయండి. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏముంది 7/2 రాయండి. 2 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 7x వస్తుంది. ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 10. ఓకే, మైనస్ ఆఫ్ ఇదేం రాసుకోవచ్చు, a minus b whole square, that is x minus 7/2 whole square. Here this is minus 49/4, 7 square 49/4 plus 10, which is equal to minus 49 plus 4 10s are 40/4, which is minus 9/4. Minus 9/4 can be written as 3/2 whole square. So finally 7x minus x square minus 10 can be written as మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తే 3/2 whole square, minus into minus plus minus into this minus x minus 7/2 whole square. సో దాన్ని ఇక్కడ రాసేద్దాం. Therefore 7x minus x square minus 10 is equal to 3/2 whole square minus of x minus 7/2 whole square. రైట్, సో మనకు కావాల్సినవి తయారు చేసుకున్నాం. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఫార్ములా క్వశ్చన్, సబ్స్టిట్యూట్ ఇన్ ద క్వశ్చన్ అండ్ సాల్వ్ ఇట్. నౌ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ we got this one, right? Now in this one substitute. So first substitute what is the value of 5 minus x. 5 minus x value is 1/2 into 7 minus 2x plus 3/2 by under root of 7x minus x square minus 10 dx. Okay, now after split it, we will get 1/2 into integration 7 minus 2x by under root of 7x minus x square minus 10 dx ఒక టర్మ్, ప్లస్ వన్ మోర్ టర్మ్ is 3/2 by అంటే 3/2 బయట రాస్తే ఇంటిగ్రేషన్ 1/7x minus x square minus 10 dx. Okay, now one more time I am writing 1/2 integration 7 minus 2x by under root of 7x minus x square minus 10 dx. ఓకే, సో దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మంచిగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటుంది. 7x డెరివేటివ్ 7 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ మైనస్ 2x మైనస్ 10 డెరివేటివ్ 0. ఓకే, అబ్జర్వ్ ది ఫార్ములా. తర్వాత ఇది కాన్స్టెంట్ బై క్వాడ్రాటిక్ ఫామ్ ఉంది కాబట్టి దాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ రాయండి. సో 3/2 స్క్వేర్ ఫామ్లో రాస్తే అండర్ రూట్ ఆఫ్ 7x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10కి స్క్వేర్ ఫామ్ ఏంటి 3/2 హోల్ స్క్వేర్ minus x minus 7/2 whole square dx. Okay, now apply the integration f dash x formulas రాయాలి కంపల్సరీ. f of x dx is equal to 2 root f of x plus c integration 1 by under root of a square minus x square dx is equal to sin inverse of x by a plus c.
Okay, apply it. 1/2 into 2 root f of x అంటే ఏంటి 7x minus x square minus 10 plus 3/2 into sin inverse of x by a. What is x? X minus 7/2 by a 3/2. ఇది x, ఇది a. Okay, now 2 cancel, square root of 7x minus x square minus 10 plus 3/2 into sin inverse of 2 LCM కదా, ఏమవుతుంది ఇక్కడ 2x minus 7, 2 క్యాన్సిల్ అయిపోయి by 3 మిగులుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది డిఫరెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఆస్క్డ్ ఫర్ మెనీ టైమ్స్ ఇన్ ఫర్ 7 marks క్వశ్చన్. ప్రాక్టీస్ మోర్. 12th one, ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 plus x by 1 minus x dx. ఇందాకట్లాంటిదే ప్రాబ్లం, బట్ సింపుల్గా ఉంటుంది అనమాట. సేమ్ ఏం చేయాలి, ఇందాక ఏం చేసాం, ఇంటిగ్రేషన్ 1 plus x by 1 minus xని 1 plus x న్యూమరేటర్తోనే మల్టిప్లై చేయాలి, డినామినేటర్ కాదు. 1 plus x dx. నౌ ఇదేమవుతుంది, 1 plus x హోల్ స్క్వేర్, ఇక్కడ a plus b into a minus b, a square minus b square dx. సో 1 plus x హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 1 plus x by అండర్ రూట్ ఆఫ్ 1 minus x square dx. ఓకే, కంప్లీటెడ్. ఇందాకట్లాగా ఏ px plus q is equal to ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ స్ప్లిట్ ఇట్ 1 by అండర్ రూట్ ఆఫ్ 1 minus x square dx plus x by under root of 1 minus x square dx. Okay, now this is the formula, direct sin inverse x formula. This is ఇక్కడ మనకి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అయ్యేలా చెక్ చేద్దాం. 1 డెరివేటివ్ 0, మైనస్ x స్క్వేర్ డెరివేటివ్ ఏంటి మైనస్ 2x. సో ఇక్కడ -2తో మల్టిప్లై చేయండి, -2తో డివైడ్ చేయండి. ఓకే, ఇంపార్టెంట్, -2తో మల్టిప్లై అండ్ డివైడ్. సో దెన్ ఇట్ విల్ బి సింపుల్. This is direct formula of sin inverse x. Okay, plus -1/2 ఇది ఏంటి, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, 2 root f of x. 1 minus x square డెరివేటివ్ -2x కదా, 2 root f of x అంటే 2 root 1 minus x square plus c. So 2 cancel, the answer is sin inverse x minus under root of 1 minus x square plus c. Here the formula is f dash x by f of x dx is equal to 2 root f of x plus c. ఇంకొకటి డైరెక్ట్ sin inverse x ఫార్ములా. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్లో కూడా లాస్ట్ ప్రాబ్లం ఇది. అంటే ఇంతకుముందు మోడల్కి రిలేటెడ్ కాదండి, డిఫరెంట్ మోడల్. ఎప్పుడు ఎగ్జామ్లో అడగలేదు, 7 మార్క్స్కి కానీ దేనికి కానీ అడగలేదు. బట్ వీ షుడ్ లెర్న్, దే మే బీ ఆస్క్. ఓకే, సో నేర్చుకోవాలి. బట్ ఈ దీనిలో మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. సో ఇంటిగ్రేషన్ 1 by 1 plus x power 4 dx డైరెక్ట్గా మనం ఏం చేయలేము, ఇందులో కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి, అవి చూడండి ఏం చేయాలనేది. సో ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఓకే, 2తో మల్టిప్లై అండ్ డివైడ్. స్టార్ పెట్టినవన్నీ ప్రాక్టీస్ చేయాలి బాగా. చేశాక 2తో మల్టిప్లై డివైడ్ చేసాం కదా, ఈ 2ని 1 ప్లేస్ రాస్తున్నాను, 1 ప్లేస్ దీనికి ఎక్స్ స్క్వేర్ యాడ్ చేస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. యాడింగ్ ఎక్స్ స్క్వేర్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. ఓకే, ఇది గుర్తురాదు కదా, ఎక్స్ స్క్వేర్ని ఎందుకు యాడ్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలనేది ఎందుకో చూస్తూ ఉండండి. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. తర్వాత నౌ ఈ రెండింటిని స్ప్లిట్ చేయండి. ఎలా అంటే 1/2 టోటల్ బ్రాకెట్ ఇంటిగ్రేషన్ 1 plus x square by 1 plus x power 4 dx plus 1 minus x square by 1 plus x power 4 dx. ఓకే, నెక్స్ట్ ఇది స్ప్లిటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్, లాస్ట్ వన్, దట్ ఈస్ డివైడ్ విత్ అన్నిటినీ
ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. దేంతో డివైడ్ చేయండి? ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? 1/x² ఇంటిగ్రేషన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ బై 1/x² x⁴/x² dx 1/x² minus x² by 1/x² plus x⁴/x² dx. Okay, now 1/2 into, so ఇదేమవుతుంది? ఇంటిగ్రేషన్ 1/x² plus 1 by 1/x² plus x² dx. నెక్స్ట్ ఇది 1/x² minus 1 by 1/x² plus x² dx. ఓకే, సో డివిజన్ ఆఫ్ x², ప్రతి టర్మ్ x²తో డివైడ్ చేసి సింప్లిఫై చేశాను. సో నౌ ద ట్విస్ట్ ఈజ్ నౌ ఏంటంటే ఇక్కడ చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నాను. ఇక్కడ x² plus 1/x²ని ఒక x² plus 1/x²ని ఎలా రాస్తున్నాను అంటే x² plus 1/x whole square adding 2 into x into 1/x and subtracting 2 into x into 1/x. x క్యాన్సిల్ అయ్యి 2 minus 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, సో ఒకసారి ఇదే x² plus 1/x²ని ఏం రాస్తున్నానంటే ఈ మూడింటిని రాస్తే ఏమవుతుంది? x క్యాన్సిల్ అంటే ఏమవుతుంది? x plus 1/x whole square, a² plus b² plus 2ab ఫామ్లో ఉంది కదా. ఈ మైనస్ ఎక్స్ట్రా ఏం మిగులుతుంది? 2 x క్యాన్సిల్ అయిపోయి ఇదే x² plus 1/x²ని మళ్ళీ ఒకసారి ఏం రాస్తున్నానంటే ఇవి దీనికి రిలేటెడ్, ఈ రెండింటికి రిలేటెడ్ చేసి రాస్తున్నాను. అంటే x² plus 1/x² minus 2ab లాగా. అంటే ఏమవుతుంది? x minus 1/x², అప్పుడు ఇది మిగులుతుంది. x క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. మీరు కావాలంటే చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఇదే వస్తుంది, దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఇదే వస్తుంది. ఓకే, చెక్ ఇట్. సో ఇదే మనకి ఎక్స్పాన్షన్. ఓకే, సో a minus b whole square ఇస్తే a² plus b² minus 2ab plus 2ab క్యాన్సిల్ ఇదే వస్తుంది. a² plus b² plus 2ab minus 2ab క్యాన్సిల్ ఇదే వస్తుంది. సో దీన్ని ఎప్పుడు రాయాలి, దీని కింద రాయాలో చూడండి. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇందులో ఇంకో పని కూడా చేస్తున్నాను, ఇందులో మైనస్ కామన్ తీస్తున్నాను. ఓకే, ఇంటిగ్రేషన్ 1/2 which is equal to 1/2 into ఇంటిగ్రేషన్, దీని ఏం రాస్తున్నానంటే 1 plus 1/x². 1 plus 1/x² రాసాను కదా, కింద ఏ ఫామ్ రాసుకోవాలి, దీనిలో ఈ ఫామ్ రాస్తున్నాను. ఎందుకు అంటే చెప్తాను. x minus 1/x² plus 2 dx, రెండిట్లలో మైనస్ కామన్ తీస్తే ఇంటిగ్రేషన్ 1 minus 1/x² బై దీని ఇక్కడ x² plus 1/x² ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే ఈ ఫార్ములా, ఇదేమో దీనికి ఇదేమో దీనికి. ఎందుకు సార్ అని అంటే చూడండి, చూసినట్లయితే x డెరివేటివ్ ఏంటండి? x డెరివేటివ్ 1 minus 1/x డెరివేటివ్ minus 1/x డెరివేటివ్ minus 1/x² minus 1/x డెరివేటివ్ ప్లస్ 1/x². న్యూమరేటర్ వచ్చేస్తుంది. ఇక్కడ x డెరివేటివ్ 1, 1/x డెరివేటివ్ minus 1/x². అందుకనే x plus 1/x ఉన్నప్పుడేమో ఇలా 1 minus 1/x² ఉన్నప్పుడేమో x plus 1/x whole square ఇది ప్రయారిటీ ఇవ్వాలి. ఈ 1 plus 1/x² ఉన్న చోట ఇది ప్రియారిటీ ఇవ్వాలి. సో చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. నౌ సబ్స్టిట్యూషన్ మెథడ్, దట్ ఈస్ దీన్ని t అనుకుంటున్నాను. x minus 1/xని t అనుకుంటే x డెరివేటివ్ 1 మైనస్ 1/x డెరివేటివ్ minus 1/x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇందులో x plus 1/xని u అనుకోండి, u ఏదన్నా v అనుకుంటే x డెరివేటివ్ 1, 1/x డెరివేటివ్ minus 1/x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, నౌ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం కేర్ఫుల్గా.
నౌ సబ్స్టిట్యూట్ ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ఇది ఎలా ఈ స్టెప్ ఎలా మారిపోతుందో చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x మైనస్ 1/xని ఏమనుకున్నాం టీ స్క్వేర్ ప్లస్ √2 స్క్వేర్ రాయొచ్చు. ఓకే, 2 నేను రాయొచ్చు √2 స్క్వేర్. ఈ 1 + x స్క్వేర్ dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఏమైపోతుంది dt అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ 1 - 1/x స్క్వేర్ dx అంటే dt. నెక్స్ట్ ఇది 1x + 1/x అంటే v. సో 1/v స్క్వేర్ మైనస్ 2 అంటే √2 స్క్వేర్ dt. ఓకే, నౌ వాట్ ఆర్ ది ఫార్ములాస్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు అప్లై. ఫార్ములాస్ ఏంటో రాద్దాం. ఇక్కడ సైడ్కి రాస్తున్నాను. ఫార్ములాస్ ఆర్ ఇంటిగ్రేషన్ 1/1 ఈజ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx, దట్ ఈస్ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇంటిగ్రేషన్ 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. ఇవి లాగ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c. ఈ ఫార్ములాస్ అప్లై చేయండి. ఏమవుతుంది చెప్పండి. 1/a అంటే √2 tan ఇన్వర్స్ ఆఫ్ x t బై √2 మైనస్ 1/2a అంటే √2 లాగ్ మాడ్యులస్ ఆఫ్ v x అంటే v మైనస్ a అంటే √2 బై v ప్లస్ √2. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ప్లస్ c. ఓకే, నౌ సబ్స్టిట్యూషన్. t అంటే ఏంటి, ఇది x మైనస్ 1/x సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ 1/√2 tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఏంటి x మైనస్ 1/x బై √2 మైనస్ 1/2 √2 లాగ్ మాడ్యులస్ ఆఫ్ v అంటే ఏంటి మరి x ప్లస్ 1/x మైనస్ √2 బై x ప్లస్ 1/x ప్లస్ √2 ప్లస్ c. 1/2 ఇంటూ 1/√2 tan ఇన్వర్స్ ఆఫ్ x ఎల్సిఎం అండి. x ఎల్సిఎం తీస్తే x ఇంటూ x ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ 1 బై కింద √2 ఉంది, √2 ఇంటూ x √2x అయిపోతుంది. మీరు ఎల్సిఎం చేయండి కేర్ఫుల్గా. మైనస్ 1/2 √2 లాగ్ మాడ్ ఇక్కడ x ఎల్సిఎం అంటే ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ √2x బై x ఉంటుంది. మళ్ళీ కింద x ఉంటుంది, 2 xలు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇక్కడ కూడా x ఎల్సిఎం x క్యాన్సిల్ అయిపోతాయి. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ √2x ప్లస్ c. ఇక్కడ ఒక కింద x వస్తుంది, ఇక్కడ x వస్తుంది. ఆ x క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ బ్రాకెట్ క్లోజ్. ఈ 1/2 రెండింటికి. సో ఇంకేమైనా కామన్ తీసాడేమో చూద్దాం. ఓకే, 1/2ని లోపలికి మల్టిప్లై చేస్తే 1/2 √2 tan ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 బై √2x. 1/2 ఇటు మల్టిప్లై చేస్తే 1/4 √2 లాగ్ మాడ్యులస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ √2x ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ √2x ప్లస్ 1 ప్లస్ c is the final answer. Okay, so these are the problems of exercise 6D third bit, few problems. ఓకే, సో ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్, వాటికి ఇంకా 2 వీడియోస్ పడతాయి. సో ఒక దానిలో ట్రిగ్నోమెట్రిక్స్ సంబంధించినవి చూద్దాం, ఇంకో దానిలో వేరే చూద్దాం. ఈ 3 వీడియోస్ 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ రావాలి కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ.